వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిగా మనం ఈనాడు తెలంగాణ తీసుకున్నట్లయితే కనుక మెయిన్ హైలైట్ మనకి గత 2 రోజుల నుంచిగా బాగా నానుతుంది. నిన్న ఎస్పెషల్లీ కొంచెం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే కనుక కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి అప్పటికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్తో నివేదిక అంటే విచారణ జరపడం. సో దానికి సంబంధించిన అంశమే ఇక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే కనుక మంత్రిమండలి ఆమోదంతోనే బ్యారేజ్ల నిర్మాణం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు తర్వాత ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని చెప్పేసి ముగ్గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్కి, ఇప్పుడు ప్రజెంట్ మాజీ సీఎం కేసీఆర్కి, అదేవిధంగా అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్కి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అప్పటికి హరీష్ రావుకి, ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న ఈటెల రాజేందర్ని అయితే విచారణ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. నాతో పాటు హరీష్ తుమ్మలతో కూడిన సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైనింగ్ చేశాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ వాంగ్మూలం. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినట్లు వెల్లడి. నిర్మాణాల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ లోపించిందా అన్న జస్టిస్ ఘోష్. ఆర్థిక శాఖకు సంబంధం లేదని పేర్కొన్న ఈటెల. కాళేశ్వర ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణాలు నాటి భారాస మంత్రిమండలి నిర్ణయంతోనే జరిగాయని, ఆ ప్రభుత్వంతో ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రస్తుతం భాజపా ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల శుక్రవారం హాజరయ్యారు. బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో మధ్యాహ్నం 6 గంటల పాటు అయితే విచారించింది. ఈటెలను మొత్తం 19 ప్రశ్నలు అయితే అడిగింది. వాటికి ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని అయితే నమోదు చేసింది. గత ప్రభుత్వంలో ఏ సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు, 3 బ్యారేజీల నిర్ణయం ఎవరు తీసుకున్నారు, తదితర అంశాలు అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తంగా 19 ప్రశ్నలు అయితే సంధించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరొక పేపర్లో ఎలాంటి వార్త ఉందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సేమ్ అంశానికి సంబంధించి ఇది కేసీఆర్ నిర్ణయమే. ఆయనతో పాటు నాటి మంత్రివర్గము కాళేశ్వరం బ్యారేజ్లో కట్టాలని తీర్మానించింది. తుమ్మిడిహెడ్డిపై మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. అక్కడి నీటి లభ్యత లేదంటూ సిడబ్ల్యూసీ లేఖ అయితే రాసింది. సాగునీటి అవసరాలు రీత్యానే ప్రాజెక్టుల రీడిజైన్. కాళేశ్వరం తొలి అంచనా, అదేవిధంగా వ్యయం 60,000 కోట్లే, ఆ తర్వాత పలు మార్పులతో 80,000 కోట్లకు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజ్లు నిర్మించాలనే నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివర్గ మండలి తీసుకున్నది. అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా శుక్రవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట ఆయన హాజరయ్యారు. 18 నిమిషాల పాటు కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు ఇచ్చారు. 38,000 కోట్లతో తలపెట్టిన ప్రాణహిత జీవుల ప్రాజెక్టు నిర్మిస్తే ముంపు సమస్యతో పాటు అభయారణ్యానికి ఇబ్బందులు ఏర్పడతాయంటూ మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. తుమ్మిడిహెడ్డి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం అప్పట్లో తేల్చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే దీన్ని నిర్ణయించడం జరిగిందంటూ కూడా నిన్న సమాధానం చెప్పడం జరిగింది విచారణలో భాగంగా. రైట్, ఇక మనతో పాటు జూమ్లోకి యాడ్ అవుతున్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ నాయుడు గారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్ చేయండి. నమస్తే. ఓకే, రైట్. మనం నిన్నటి అంశం ఒకసారి తీసుకున్నట్లయితే కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈటెల రాజేందర్ని విచారణ చేయడం జరిగింది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ వచ్చి. సో దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిన 19 ప్రశ్నలు అయితే సంధించారు. ఎవరి నిర్ణయం ద్వారా తీసుకున్నారు, ఎందుకు ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందని. సో ఈ అంశం ఏ విధంగా తేలే అంశమేనంటారా? ఖచ్చితంగా పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. తేలే అంశమే, తేలకుండా ఎట్లా ఉంటుంది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఉంది, ఆశ్రిత పక్షపాతం ఉంది, అట్లాగే ఒక రకంగా చెప్పే అహంకారం, నేను తప్ప ఇంకెవరికి ఇంజనీరు నేనే అని ఒక రకంగా ఆయన ప్రవర్తించారు. కానీ వాస్తవం ఏమిటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 అంశాలు మనం స్పష్టంగా తీసుకోవాలి. అంటే తెలంగాణ మునుమును గమనించి నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ వచ్చింది కనుక నీళ్ల విషయంలో నేను స్పష్టంగా మిషన్ భగీరథ కానీ, మిషన్ కాళేశ్వరం కానీ, అట్లాగే మనకు మిషన్ కాకతీయ కానీ, ఒక రకంగా చెప్పాలంటే ఈ 3 కూడా నీళ్లకు సంబంధించిన అంశాలు. మిషన్ కాకతీయ చెరువుల బాగు కోసం, మిషన్ భగీరథ మంచినీళ్ళ కోసం, మిషన్ కాళేశ్వరం రెండింటి కోసం, ఒక రకంగా సాగునీరు, తాగునీరు, పరిశ్రమల కోసం. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టొద్దని ప్రభుత్వ నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తారు. అమలు చేసే క్రమంలో మనం ఇల్లు కట్టియాలనుకున్నాం అనుకోండి, సివిల్ ఇంజనీర్ కప్ చెప్తాం. సివిల్ ఇంజనీర్ ఏం చేయాలి?
ఎంత స్టీల్ వాడాలి, ఏ రకమైన మందంతో వాడాలి, ఎంత సిమెంట్ వాడాలి, ఏ రకమైన సిమెంట్ వాడాలి, ఇట్లా నిర్ణయం చేసేది వాళ్ళు కదా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిడబ్ల్యూసీ అనుమతి వచ్చింది. అట్లాగే మిగతా అన్ని పర్యావరణ అనుమతులు అన్ని వచ్చిన తర్వాతనే అనేక అభ్యంతరాల మధ్యన దీన్ని పూర్తి చేయడం జరిగింది. నిజమే, 1-2 పిల్లలు కుమ్మినే కాబట్టి. కానీ మొత్తం కమిషన్ విచారణ ఏమైతుందంటే మెల్లమెల్లగా 135 మంది సాక్షులు ఇప్పటికి విచారించింది. 135లో అందరూ కూడా నాన్ అఫీషియల్స్, కొందరు నాన్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. అంటే కొందరు ఎక్స్పర్ట్స్, ఉదాహరణ కోదండరాము, లేకపోతే వి ప్రకాష్, ఇటుపక్క అటుపక్క అందరినీ విచారించారు. ఇప్పుడు అంతేందంటే ఈ కమిషన్ సరిగ్గా 14 నెలలు పూర్తి అయింది. ఇప్పటికి కమిషన్ పని మొదలుపెట్టి ఇంకో 2 నెలలు పొడిగించుకున్నారు. పొడిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు పిలిచారు. ఈటల రాజేంద్ర గారు స్పష్టంగా క్యాబినెట్ మినిస్టర్ల సమిష్టి బాధ్యతను గుర్తు చేశారు మరొకసారి. ఆయన 19 ప్రశ్నలలో సాంకేతికంగా ఆయనకి ఏం తెలుస్తుంది, నిజంగా ఒక ఇల్లు కట్టాలని మనకే తెలియదు కదా. అటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు గురించి ఒక మంత్రికో ఒక ప్రజాప్రతినిధికో తెలియాల్సిన అవసరం లేదంటున్నారు. అదే చెప్పారు ఆయన. నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఇది చాలా పిచ్చి ప్రశ్న అంటుంది. నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ కమిషన్ కూడా చాలా సార్లు బిగ్ బాస్ ఎవరని నిర్ణయం, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు చాలా గమ్మత్తుగా అడుగుతుంది. అంటే రాజకీయంగా కమిషన్ కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను నేను అంటున్నాను, ఆరోపణ కూడా. ఎందుకంటే నిర్ణయం ఎవరు తీసుకున్నారు పేపర్స్ చూసి తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రాజెక్టు నేను ఆనాటు నిర్మాణం కాలేదు, అప్పుడప్పుడే ప్లాన్ కాలే కదా. దానికి ఒక క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది, ఖర్చు పెట్టారు. ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఈ నిధులు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు అన్నది అది కూడా ప్రశ్నే కాదంటున్నారు. నిధులు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారంటే కాళేశ్వరం కార్పొరేషన్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో కనపడుతుంది అక్కడ. కాళేశ్వరం కార్పొరేషన్ అని చేసి సుమారు 90,000 కోట్ల అప్పు, అంటే 1,00,000 కోట్లకు అప్లై చేశారు. మొదలు అంచెలంచెలుగా అది మంజూరు అవుతూ 89,000 కోట్ల అప్పు మంజూరైంది, ఖర్చు పెట్టారు కూడా దాని మీద. నీకేం బాధ్యత అన్నారు. ఆయన ఏమన్నారు, 3 రకాల అప్పులు ఉంటాయి. ఒకటేమో బడ్జెటరీ అప్పులు, అంటే బడ్జెట్ ప్రకారం అప్పులు చేసేది, అది పూర్తిగా ఆర్థిక శాఖ కిందకి వస్తుంది. రెండోది కార్పొరేషన్ అప్పులు, అంటే కాళేశ్వరం కార్పొరేషన్. మూడోదేమో మనకు గ్యారంటీ అప్పులు, ఉదాహరణకు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తెచ్చిన అప్పేమో గ్యారంటీ అప్పులు. ఈ 3 ప్రభుత్వం తెచ్చాలి. కానీ కార్పొరేషన్ అప్పులేమో కార్పొరేషన్ తీరుస్తుంది, కార్పొరేషన్ ద్వారా లాభాల ద్వారా. అట్లానే అటు పక్క మన ఏదైతే గ్యారంటీ అప్పులను విద్యుత్ కేంద్రాలు తమ వసూళ్లను బట్టి వాళ్ళు తీరుస్తారు. బడ్జెటరీ అప్పులు మాత్రం పూర్తిగా ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వమే తీర్చాలి. ఇది అప్పుల సంగతి. కనుక 7 లక్షల కోట్ల అప్పులు అంటే ఇవన్నీ కలిపితే 7 లక్షల కోట్లు. ఇక్కడ ఆయన అడిగిన ప్రశ్నలు 19లో ప్రధానమైన ఈ ప్రాజెక్టు నిర్ణయం ఎవరు తీసుకున్నారు ఆయన స్పష్టంగా చెప్పాడు. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది, అందులో ఆర్థిక శాఖ మంత్రి నేను కూడా ఉన్నాను. మరి డబ్బులు ఎట్లా మీరు ఇచ్చారు? డబ్బులు ఎట్లా ఇచ్చారంటే ఏమంటది, ఏవైతే బడ్జెటరీ అప్పుల కోసం అయితే డబ్బులు డైరెక్ట్ గా ఈ కాళేశ్వరం మన దీని నుంచి పోతే మన ఆర్థిక శాఖ నుంచి పోతాయి. కానీ కాళేశ్వరం నుంచి ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో వాళ్ళు మంజూరు చేసుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టారు, బ్యాంకుల నుంచి రిలీజ్ అయినాయి, అవి మాకు సంబంధం లేదన్నారు. కానీ చివరికి ఆర్థిక మంత్రికి సంబంధం లేకుండా ఏం జరగదు, కానీ ఆర్థిక మంత్రికి డైరెక్ట్ గా సంబంధం ఉండదు అని ఆయన చెప్పారు. అది నిజమే చెప్పారు. ఇప్పుడు ఏమైంది దీని మీద విమర్శలు? రేపు హరీష్ రావుని ఏమి ప్రశ్నలు వేస్తారు, తర్వాత కేసీఆర్ గారిని ఏం ప్రశ్నలు వేస్తారు అంటున్నారు. రాజకీయ ప్రశ్నలే ఉంటాయి. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా సంతకాలు చిక్కరు, సంతకాలు పెట్టాల్సిన అవసరం కూడా కొన్నిటికి ఉండదు. ఫైల్ మూవ్ చేయడమే అంతే తప్ప నిజమైన సంతకాలు డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరు అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి. ఇప్పుడు ఇవాళ ఆయన మన చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావు గారు ఉన్నారు, అప్పుడు కూడా ఆయన. కనుక ఏమైందంటే సర్పంచ్కు తప్ప పద్మ గారు మిగతా ఏ ప్రజాప్రతినిధికి డైరెక్ట్ చెక్ పవర్ లేదు, రాష్ట్రపతి కూడా లేదు. కనుక సర్పంచ్ కూడా ఇప్పుడు ఈ మధ్యన ఏం చేశారు, పంచాయతీ కార్యదర్శిని జత చేశారు, ఎందుకంటే అక్రమాలు జరగకుండా. అటువంటి అప్పుడు ప్రజాప్రతినిధులు సంతకాలు పెట్టి ఎక్కడైతే చిక్కరు కదా. అందుకని చూడండి, చాలా కుంభకోణం ఉంది, కాళేశ్వరంలో అవినీతి ఉంది. కానీ అవినీతిని డైరెక్ట్ గా వీళ్ళని బాధ్యులు చేయడానికి మనకు చట్టాలు వీలు కల్పిస్తారు ఎక్కడ కూడా. కొన్ని ఉంటాయి. ఉదాహరణ లాలూ ప్రసాద్ యాదవ్ గారు జైలుకి వెళ్ళారు, ఆదాయానికి మించిన ఆస్తుల్లో గడ్డి కుంభకోణంలో వెళ్ళారు. జైలుకి వెళ్ళింది, ఆదాయానికి మించిన ఆస్తుల్లో వెళ్ళింది పోయింది తప్ప ఓ సంతకం పెట్టినట్టు పోలేదు. కానీ సంతకాలు పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళారు, స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో 13 సంతకాలు పెట్టారు ఆయన. ఇక్కడేమొస్తుందంటే ప్రజాప్రతినిధులు చాలా వరకు సేఫ్ గా ఉంటారు, బదనాం అవుతారు, రాజకీయంగా బదనాం అవుతారు, పదవులు పోవచ్చు, అధికారం పోవచ్చు. అందుకనే ఇక్కడ ఏమవుతుందంటే అధికారులు జైలుకు పోతారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఎవరు పోయారు, శ్రీలక్ష్మి, విపి ఆచార్య వీళ్ళు వెళ్ళారు. నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు హయాం ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎవరు జైలుకు పోతున్నారు, ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ వీళ్ళు జైలుకు పోతున్నారు. చూస్తున్నాం కదా. కనుక ఇక్కడ ఈ మొత్తం కొండందవి ఎలకనబడతారా, లేకపోతే 400 పేజీల రిపోర్ట్ ఇప్పటికే తయారైంది ఇవన్నీ చేసి
తాత్సారం చేసి కొంచెం రాజకీయ రంగు పులిమి బట్టగాల్చి మీదేస్తారా అనేది ఈ కమిషన్ రిపోర్ట్ మట్టి చెప్పొచ్చు. నేను న్యాయవాదిని. కమిషన్ కూడా జ్యుడిషియరీ కమిషన్ అంటే యాక్చువల్గా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి కూడా జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి. కనుక వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కొంచెం రాజకీయ కోణం పక్కన పెట్టి ఆలోచన చేస్తే ఇందులో నిజానిజాలు బయటపడతాయి. ఇప్పటికే మనకు కమిషన్ మీద ఈ కమిషన్ కాకముందు, కమిషన్ రిపోర్ట్ రాకముందే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ లో 38 మంది అధికారులను సస్పెండ్ చేయడమో లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఉంది కదా. కనుక దానికి జత చేస్తే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే మన కాళేశ్వరం మొత్తం కుంభకోణంలో జరిగింది ఏంటంటే మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఒకవేళ చర్యలు తీసుకోదలుచుకుంటే సగం ఇరిగేషన్ శాఖ మొత్తానికి సస్పెండ్ అవుతుంది. నిజమే మరి. అంటే ఇప్పుడు తిననేర్పింది ఎవరు? వీళ్ళు అధికారులు. ఎక్కడ వేలు వంకర పెడితే వెన్న వస్తుందో వాళ్ళకి తెలుసు. కనుక వాళ్ళు ఏం చేస్తారు, రాజకీయ నాయకత్వాన్ని సార్ ఇక్కడ సంతకం, ఇక్కడైతే మనకు లాభం ఉంది, ఇక్కడైతే డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి. అందుకని ఒక ఆఫీసర్ని పట్టుకుంటే 200 కోట్ల రూపాయలు దొరికినాయి. ఒక ఈఎన్సీ హరీష్ సింగ్ అని ఒక ఈఎన్సీని పట్టుకుంటేనే ఏసీబీ జైల్లో ఉన్నాడు ఆయన. 200 కోట్లు దొరికినట్టు. అటువంటిప్పుడు ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగినట్టు లెక్క. అవినీతి ఉంది. పట్టుకునే క్రమంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించుకుంటూ పోతే లాభం లేదు. ఇప్పుడు వాళ్ళ అందాల పోటీ పెట్టిండ్రు, మొన్నటిదాకా ఈ కార్ రేస్ పెట్టిండ్రు, ఈ కార్ రేస్ అరెస్ట్లు ఎట్లా చేసిండ్రు, రేపు అందాల పోటీలో కూడా ఇంకో ప్రభుత్వం వచ్చి మొదలు పెట్టింది అనుకో, రేవంత్ రెడ్డి గారు జైలు పోతారా? ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే రాజకీయ కక్షల కోసం కమిషన్లు వేస్తే అవి ముందరపడవు. ఎప్పుడైనా సరే ఒక సాంకేతికంగా ఇబ్బంది ఏం జరిగింది అక్కడ, అది ఎందుకు కుంగిపోయింది, దీని మీద SDA రిపోర్ట్ ఉన్నది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికే ఈ 3 కలగలుపుకొని ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈటల రాజేంద్ర గారు వాస్తవం చెప్పారు, ఆయనకున్న పరిధి ఏమిటి చెప్పారు, కేబినెట్ సమిష్టి తత్వం ఏం చెప్పారు, ఆర్థిక శాఖ ఏం చేస్తుందని చెప్పారు. రేపు పొద్దున సాగునీటి మన మంత్రి కూడా హరీష్ రావు గారు కూడా 9వ తారీఖు వస్తున్నారు, ఆయన కూడా అదే చెప్తారు. 11 నాడు ముఖ్యమంత్రి కూడా అదే చెప్తారు. విధాన నిర్ణయాలు చేయడం మాత్రమే చట్టసభల పని, లేకపోతే మన ప్రభుత్వం పని. విధాన నిర్ణయాలు అమలు చేయడం అనేది కార్యనిర్వాహక పని. ఇప్పుడు న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. సుధా ఏం చేస్తుంది అంటే నిజమైన బలమైన డాక్యుమెంట్స్ లేకుండా ఈ వాంగ్మూలం వల్లే నిజాలు బయటకు వస్తాయంటారు అసలు? డాక్యుమెంట్స్ ప్రజాప్రతినిధుల దగ్గర ఎందుకు ఉంటాయి? డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ప్రభుత్వాలు శాశ్వతం కదా పద్మ గారు. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏవైనా ఒక శాఖ ఉంది, నీటిపారుదల శాఖ ఉంది, దాని దగ్గర ఉంటాయి. లేకపోతే ఆర్థిక శాఖ ఉంది, దాని దగ్గర ఉంటాయి. కానీ నిన్న ఈటల రాజేంద్ర గారు కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలన్నారు. అంటే డాక్యుమెంట్ ఇంటికి తీసుకెళ్తారా? కాదు కదా. అంటే మళ్ళీ సమాచార హక్కు ద్వారానో లేకుంటే ఏ రకంగానో ప్రభుత్వం నుంచి సేకరించి పంపించాలి. అది అఫీషియల్ డాక్యుమెంట్ అవుతుంది. నేను ఇంట్లో పెట్టుకున్నా, నేను అప్పుడు పనిచేసినప్పుడు అంటే చెల్లవు కదా. అందుకనే ప్రభుత్వాలు శాశ్వతము. వీళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ 5 ఏళ్లకు పరిమితం అవుతారు. నా అధికారులు మాత్రం 35 ఏళ్ళు ఉంటారు. కొందరు 18 ఏళ్ళకి ఉద్యోగం వస్తే ఇప్పుడు ఈ 61 ఏళ్ల పదవి విరమణ ప్రకారం 35, 36 ఏళ్ళు కూడా అధికారులు ఉంటారు, కాదంటలేదు. కానీ శాఖాపరమైన కాగితాలు మొత్తం ఆ శాఖల ఆఫీసుల్లో ఉంటాయి. ఇవాళ కంప్యూటర్లో ఉంటున్నాయి. అందరికి యాక్సెసిబిలిటీ ఉంటాయి. కొన్ని ఉంటాయి, అన్ని ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థిక శాఖ కొంచెం గుప్తంగా ఉంటది కనుక అన్ని ఆర్థిక శాఖ రిలీజింగ్స్ అన్ని కూడా మనకు ఆన్లైన్ లో కనపడవు. కనుక ఆ రకంగా చూసుకుంటే ఈ ప్రజాప్రతినిధులు విచారించే దానికే ఈ కమిషన్ పదవీ కాలం పొడిగించారని అంటున్నారు. ఇది మంచిది. ఎందుకంటే వాళ్ళని విచారించలేదు కదా అని ఒక లోటు లేకుండా కేసీఆర్ గారితో సహా విచారణ కార్పొరే పోవాల్సిందే. ఒక మాట కూడా చెప్పి ముగిస్తాను. నిన్న కాక మొన్న ధర్నా చేసింది కవిత గారు. మా నాన్న చాలా జాతిపిత, ఆయనను పిలుస్తారా నోటీసులు పెట్టి అంటే ఎవరినైనా పిలుస్తారు. దానికి ఎవ్వరు అతిథులు కాదు. సాక్షాత్తు ప్రధానమంత్రిగా పనిచేసిన మన పి నరసింహరావు గారు ఒక చిన్న కోర్టు ముందు, ఢిల్లీలో కోర్టు ముందు చేతులు పడాల్సి వచ్చింది కదా. అంటే చట్టం ముందు అందరూ సమానలే కదా. నన్ను పిలుస్తారా, మిమ్మల్ని పిలుస్తారంటే లాభం లేదు. పోవాల్సిందే, నిజాలు చెప్పాలి. ఇవన్నీ నిగ్గుదేల్చిన తర్వాత ఈ కమిషన్ రిపోర్టును బట్టి ఉంటది. ఇప్పటికే 2-3 కమిషన్ రిపోర్ట్లు వచ్చినాయి, ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు యాదాద్రి భద్రాద్రి దాని పేరు మీద ఇప్పటికే రిపోర్ట్ వచ్చింది. ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదు. దాని మీద ఏమైంది, అవినీతి జరిగిందన్నారు, BHEL నుంచి కొనుగోలు జరిగిందన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలులో, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో లోపం జరిగిందన్నారు. మరి ఏమైంది? ఏమంటున్నాను, ఈ కమిషన్ అన్ని రాజకీయ కమిషన్లుగా మారితేనేమో ఏమి కాదు, కొండందవి ఎలకను కూడా పట్టలేరు. నిజమైన చిత్తశుద్ధి, ప్రజాధనం దుర్వినియోగం అయింది అనుకున్నప్పుడు ప్రజాధనాన్ని వెలికితీయాల్సిన అవసరం ఏమున్నది. ఎవరు చేసినా వాళ్ళకి జైలు పంపించాల్సిన అవసరం ఉంది. ఒక్క అధికారే పోతే 200 కోట్లు దొరికినప్పుడు దీనిలో 100 కాదు 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మనకు అర్థమవుతుంది. అవినీతి ఎక్కడ జరిగిందో తెలుసుకొని వాళ్ళ మీద కానీ ఆ డిపార్ట్మెంట్ మీద కానీ చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లు ఉన్నారో, L&T పనిచేసింది, మెగా పనిచేసింది ఇందులో. కనుక వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, అసలు పొంగడానికి కారణం ఏమిటి,
ఈ మనకు ఎన్డిఎస్ఏ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ 2 పిల్లర్ను ఎట్లా బాగు చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు మొత్తం ఇల్లు విడిచిపెట్టలేం కదా, కాళేశ్వరం మీద బదనాం చేసి ఊరుకొని ఇవాళ మొత్తం కాళేశ్వరం ఫలితాలు మనం అనుభవిస్తలేమా? అంతెందుకు, నిన్ననే మనకు గంధమాల రిజర్వాయర్కు మన రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. దానికి నీళ్ళు ఎక్కడి నుంచి సోర్సు? కాళేశ్వరం కదా నీళ్ళు అయితే. అంటే నేనేమంటున్నాను, మొత్తం కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేసి చంపడం కంటే ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మీ రాజకీయ వివాదాలు మీకు ఉన్నాయండి, అవినీతి జరిగితే ఖచ్చితంగా పట్టుకోవాల్సింది, ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైనా దాన్ని మనం ఛేదించాల్సింది. కానీ దాని పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పనికిరాదు అనే భావన సరైనది కాదు. కొన్ని పనులు ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేస్తాయి, విధాన నిర్ణయాలు తీసుకుంటాయి, దాన్ని కంటిన్యూ చేసి తప్పైనా ఒప్పైనా సంసారాన్ని ఎట్లా ఇలా తీసుకుంటూ పోతామో దాని రకంగానే కొత్త ప్రభుత్వం పనిచేయాలి. కానీ చేతులు ఎత్తేసి మాకు సంబంధం లేదు, అది అయిపోయింది, మేము అది కొత్తది చేస్తాం, మేము మూసీ నది ప్రక్షాళనే మాది ప్రాధాన్యత కరెక్ట్ ఉండాలి, ఎవరి ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. దానికి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని సమర్థిస్తున్నాను. రేపు పొద్దున మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగద్దు, జరగాలి. కానీ మింగ వెతుకులేదు మీసాలకు సంపేనం అన్నట్టు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి సరిగ్గా పైసలు లేవంటున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నిధులు చేసుకోవాలి, మూసీ నది ప్రక్షాళన చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. కానీ రాజకీయ కక్షల కోసం మాత్రం ఈ కమిషన్ ఉపయోగించుకుంటే అది బ్యాక్ బౌన్స్ అవుద్దని నేను. ఓకే, రైట్. మీరన్న అంశమే మరి ఒకటి, ఆల్రెడీ 6 అయినా సరే మూసీ నది ప్రక్షాళన చేస్తాం అంటూనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా. అంటే దెయ్యాలను దగ్గరికి రానివ్వద్దు అంటే కార్యకర్తలకి నేతలకి పిలుపునివ్వడం అనమాట. అంటే అప్పట్లో కవిత రాసిని, అంటే ఒక దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ తన రాసిన లేఖను వీళ్ళు అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు ఆ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటేనే. ఒకటి, రేవంత్ రెడ్డి గారు కొంచెం పరిణతి తెచ్చుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలు ఏమి, పార్టీ కార్యక్రమాలు ఏంటి? ప్రభుత్వ కార్యకలాపాల్లో ఖచ్చితంగా ఆ ప్రభుత్వం చేసే పనులు చెప్పుకునే ప్రయత్నం చేయాలి. నేను చేసింది శంకుస్థాపన, అంటే ప్రభుత్వ కార్యక్రమం. చాలా మంది మంత్రులు ఉన్నారు, తానున్నారు. కందమల్ల రిజర్వాయర్తో పాటు యాదాద్రి మన జిల్లాలో తిరిగినప్పుడు ప్రభుత్వం విమర్శ కంటే వాళ్ళు పాజిటివ్గా మేమేం చేస్తున్నామో చెప్పుకోవాలి. మూసీ నది ప్రక్షాళన గురించి చెప్పుకున్నాం, చాలా కరెక్ట్. కానీ దయ్యాలు వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం అక్కడ లేదంటున్నా. నిజంగానే పార్టీ సమావేశం ఉందనుకోండి, మొత్తం తిప్పి కొట్టండి, వాళ్ళని మొత్తం అంతా ఏదైనా విమర్శ చేయండి, ఏ పార్టీ అయినా సరే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే స్కూల్ పిల్లల ఫంక్షన్లు కానీ, కొత్తగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే ఫంక్షన్లు కానీ చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకని కొంచెం తీవ్రత తగ్గించుకుంటే బెస్ట్. రెండోది ఏంటంటే మూసీ నది ప్రక్షాళన విషయంలో నేను ఆయనకు ఏకీభవిస్తున్నాను. కానీ చేయాల్సిన పని ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు చేశారు. మొదలు ఏం చేశారు, హైడ్రా, మూసీ ఈ రెండింటిని కలగలిపి మనకు చూపించారు, ఒక సినిమా చూపించారు. హైడ్రా అంటే ఒక పెద్ద ప్రమాదం మీద పడ్డదని చెప్పి ఎవరిది మాత్రం వాళ్ళు కూలగొట్టుకుంటూ పోయింది. ఇన్కన్వీనియన్స్ నుంచి మొదలుకొని అందరికీ కూలగొట్టు, పేదలు పెద్దలు అనుకుంటే కూలగొట్టుకుంటూ పోయింది. దానివల్ల ఏమైంది, హైడ్రా అంటే భయం ఏర్పడింది. నేను ఆనాడే అన్నా, హైడ్రా మీరు దూకుడుగా పోకండి, రంగనాథ్ గారు ఒక రాజు కాదు, రేవంత్ రెడ్డి సామ్రాజ్య అధినేత కాదు, మీరు ఏదైనా మనకు అక్రమం జరిగితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి కూలగొట్టండి, న్యాయం అదే కదా. దాంతో పాటు నోటీసులు ఇస్తే వాడు కోర్టుకు పోతాడు, పోనీయండి, కోర్టులో కూడా మంచి వచ్చాడో తేలుతుంది కదా. అది కాకుండా మీరు ఎఫ్టీఎల్ లెవెల్ కానీ ఇవన్నీ కూడా మీరు కొలతలు లేకుండా మీరు కొలిసి సర్వే చేసి ఇక్కడ దాకా దీని హద్దులు అని చెప్పిన తర్వాత అందరూ దానిలో లోపలికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళు తీసేసుకుంటారా, లేక కూలగొట్ట దాకా అవుతారా చూడొచ్చు. హైడ్రా అటువంటి మూసీకి వస్తారు, మూసీ సుందరీకరణ ఒకసారంటారు, మూసీ ప్రక్షాళన అంటారు. మూసీ ప్రక్షాళనకు ఎవరు ఆటంకపరచరు. కానీ ప్రక్షాళన పేరు మీద రెడ్ లైన్ బ్లూ లైన్ గీసి రెడ్ లైన్ దాటి బ్లూ లైన్ లో కొట్టేశారు వీళ్ళు చేసిన పని. అది రెడ్ లైన్ అంటే నదీ పరివాహక ప్రాంతం కాదు, నది లోపల, నదీ గర్భం అంటాం. నదీ గర్భంలో తీసేస్తే ఎవ్వరు వద్దను, ఎందుకంటే వాళ్ళు ప్రమాదకరంగా వాళ్ళు కట్టుకుంటే తప్పు. కానీ నదీ పరివాహక ప్రాంతం అంటే పక్కన ఏదైతే మన బఫర్ జోన్ ఉంటుందో దానిలో కట్టుకున్న వాళ్ళు తప్పే. కానీ పర్మిషన్లు ఇచ్చింది ఎవరు, వీళ్ళే కదా, గవర్నమెంటా. అట్లాగే లోన్లు ఇచ్చింది ఎవరు, బ్యాంకులే కదా. మరి మధ్యతరగతి తెరువు పోయి వాళ్ళ బిల్డింగ్లు కూలగొడుతుంటే కూడా వచ్చింది. అప్పుడు ఏమన్నారు, హైడ్రా వేరు మూసీ వేరు అన్నారు. హైడ్రా మూసీని కలిపి కొట్టరా కావేటరా కానీ చేసింది వీళ్ళే, మళ్ళీ వేరే అన్నారు. ఇప్పుడు చూడండి, హైడ్రా మెల్లగా చేసుకుంటూ పోతుంది కదా, ఎవరైనా అభ్యంతరం పెడుతున్నారా? ఆనాడు దూకుడుగా పోయింది కనుక అభ్యంతరం పెట్టారు. మూసీ నది ప్రక్షాళన కూడా గంగా యమునా నది ప్రక్షాళన లాగా, అట్లాగే సబర్మతి నది ప్రక్షాళన లాగా. సబర్మతి నది కూడా చాలా దుర్మార్గం జరిగింది, అది పెద్ద ప్రక్షాళన ఏం కాదు, కానీ నయమే ఉన్నంతలో. కనుక వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిదే, వేరే డల్లాస్ పోవాల్సిన అవసరం లేదు. మన సబర్మతి నది మన ప్రక్షాళనలో ఏం జరిగింది చూస్తే కొంతవరకు దాని నుంచి పాఠాలు నేర్చుకొని మనం మూసీ నది కూడా బాగా చేసుకోవచ్చు. కానీ మూసీ నదిలోకి నీళ్ళు ఏం చేస్తా అంటున్నాడు, పైన నీళ్ళు లేవు,
వికారాబాద్ నుంచే పుడుతుంది మూసీ నది, ఇటు పక్క చేవెళ్ల ప్రాంతం నుంచి ఈసా నది పుడుతుంది. ఈ రెండు కలిసి బాబు గడదారు కలుస్తాయి. నీళ్లు లేవు కదా, కనుక దాన్ని మొదలు చేయాల్సిన పని. మొదటి నుంచి నేను మూసీ నది ప్రక్షాళనలో గత ప్రభుత్వానికి సలహాలు ఇచ్చింది, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తుంది ఏంటంటే, మురికి నీళ్ళన్నీ మూసీ నదిలో కలిసిన తర్వాత మీరు ఎన్ని నీళ్లు పోసినా కూడా అది ప్రక్షాళన కాదు. ఏం చేయాలి? మీరు ఈ మురికి నీళ్లు ప్లస్ అశుద్ధం కూడా మనకు టాయిలెట్స్ మొత్తం అంతా అందులోకి పోతుంది కనుక దానికి వేరే పైపులు అనేసి ఒక 100 కిలోమీటర్లు దాటి తీసుకుపోయి విడిచిపెట్టినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాలి. అట్లాగే మన ఎస్టీపీస్ కట్టాలి. ఎస్టీపీస్ కూడా కట్టారు, 38 ఎస్టీపీస్ గత ప్రభుత్వంలో కట్టారు కూడా. ఇవి కట్టిన తర్వాత అప్పుడు మీరు నీళ్లను ప్రక్షాళన చేయండి. అది కలిసేది కలుస్తుంటది, మీరు నీళ్లను ప్రక్షాళన చేస్తా అంటే కాదు. అందుకని మొదలు ఎవరికి పెద్దగా ఎఫెక్ట్ కాకుండా, పేదలు నష్టపోకుండా, మధ్యతరగతి వారు నష్టపోకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే నది గర్భం లోపల ఆక్రమణను తొలగించారు కూడా పద్మ గారు. 238 మందిని తొలగించి వాళ్లకు గతంలో ఎవరు కట్టించినా ప్రభుత్వం శాశ్వతం, కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కట్టించిన 238 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వాళ్ళకి కేటాయించారు. బలాల ఎంఐఎం ఎమ్మెల్యే ఆయన బాగుందా, సౌకర్యాలు బాగున్నాయా అని అడిగొచ్చారు కదా. ఎప్పుడైనా ఆకస్మికంగా వరదలు వచ్చినా లేకపోతే ఆ మురికి కూపంలో బతికిన వాళ్లకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే పోతారు కదా, పోయింది కూడా కదా. అందుకని మెల్లగా ఏ సంస్కరణ అయినా ఆ సంస్కరణలో భాగమైన ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడు మాత్రమే సంస్కరణ సాధ్యమవుతుంది తప్ప రాజకీయ కోణంలో నేను మూసీ చేసుకపోతే అన్న మానస పుత్రిక అంటే మంచిదే, మనందరి మానస పుత్రిక. కానీ మూసీ నది ప్రక్షాళనలో 80,000 కోట్లు 90,000 కోట్లు అంటున్నారు, 1,00,000 కోట్లు అంటున్నారు. మళ్ళీ సేమ్ కాళేశ్వరం లాగా కాకుండా దీని మీద ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా నదీ ప్రక్షాళనకు, నదీ జలాలని జాతీయ ఆస్తి కిందకి వస్తాయి కనుక వాళ్ళని తీసుకోవాలి. దాని ద్వారా మూసి సుందరీకరణ చేసిన ప్రక్షాళన మొదలు, తర్వాత సుందరీకరణ. అంటే మనం స్నానం చేసి మొహం కడుక్కునే కదా పౌడర్ వేసుకునేది, సుందరీకరణ పౌడర్ వేసుకునేది లాంటిది. మనము స్నానం చేయడం అనేది శుద్ధీకరణ, ప్రక్షాళన. ఈ రెండు ఒకటిగా చూడకండి. మొదలు ప్రక్షాళన చేయండి, తర్వాత సుందరీకరణ చేయండి. ఆయన మానసపుత్రికే కాదు, మనందరి మానసపుత్రిక మూసీ నది ప్రక్షాళన కావాలని అందరం కోరుకుందాం. దీన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు, హైడ్రాను మూసీని కలపొద్దని నేను అనుకుంటాను. ఓకే రైట్. మరొక అంశం చూద్దాం. ఏపీకి సంబంధించి ఒక అంశాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర పురోగతిలో కీలకం విశాఖ రీజియన్. 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీ లక్ష్యం. ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలనే ఆదేశం. మూలపేట కాకినాడ మధ్య బీచ్ రోడ్డుకు ప్రతిపాదన. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా విశాఖ ఎకానమిక్ రీజియన్ను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను సూచించారు. వచ్చే 7 ఏళ్లలో విశాఖను మరో ముంబైలా రూపొందించాలని నిర్దేశించారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ అంశంపై సీఎం అధికారులతో సమీక్షించారు. ఈ రీజియన్ నుంచి 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి జరగాలి. ఈ ఎకానమిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి, మన్యం జిల్లాల పరిధిలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలి. ఇక అదేవిధంగా వివిధ ప్రాజెక్టుల కోసం 8 జిల్లాల్లో 1,00,000 ఎకరాలు గుర్తించాలి. 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ జనాభా కలిగి ఉన్న విశాఖ రీజియన్లో ప్రస్తుతం $49 బిలియన్ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అయితే నమోదైంది. 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉంది. రైట్, ఇక విశాఖ అంశం అయితే చూద్దామండి. విశాఖకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే దాని డెవలప్మెంట్ దిశగా నీతి ఆయోగ్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది ఏపీ అభివృద్ధికి ఒక ముందు స్టెప్ అనుకోవచ్చు అంటారా? అంటే కొద్దిగా అటు మనంటి వరకు మనం అమరావతి అభివృద్ధికి పునాది వేయడం జరిగింది. సో ఇప్పుడు విశాఖకు సంబంధించి మాట్లాడడం జరిగింది. విశాఖను కూడా మరొక ముంబైలో తీర్చిదిద్దాలి 2032 నాటికి అంటూ కూడా కొంచెం వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సార్ వీటిని ఏ విధంగా చూడాలంటారు? అంటే అభివృద్ధి దిశగానే చూసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటి ఇప్పుడు కూడా. కనుక మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని అశ్రద్ధ చేసినామంటున్నాం. కేంద్ర ప్రభుత్వం అన్న కొంతవరకు దాన్ని ఆదుకుంది, కానీ ఇప్పుడు పోర్టు కానీ ఇవాళ కట్టింది కాదు కదా. ఎప్పుడో ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉక్కు కర్మాగారం సాధించుకోవడం కానీ, ఆ ప్రాంతానికి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చాలా పనికొచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలా వచ్చినాయి. అసలు నిజంగా హైదరాబాద్ తర్వాత అక్కడే ఉంది, కానీ రావాల్సిన రాలేదంటుంది. ఇప్పుడు జరిగిన పాత్ర ఉదాహరణకు సునామీ హెచ్చరిక కేంద్రం ఉంది, హైదరాబాద్ ఉంటుంది. వాళ్ళ అవసరాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల స్వార్థం కోసం జోనల్ ఆఫీసులు కూడా తిరుపతిలో పెట్టాల్సిన జోనల్ ఆఫీస్ హైదరాబాద్ పెట్టుకొని, విశాఖపట్నంలో పెట్టాల్సిన సునామీ హెచ్చరిక కేంద్రం అది చిన్న చెప్తుంది చాలా ఉన్నాయి అటువంటి హైదరాబాద్ పెట్టుకొని కూర్చున్నారంటే ప్రమోషన్ల కోసమేమో పదోన్నతి కావాలి, కానీ ఆఫీసులు మాత్రం హైదరాబాద్ ఉండాలని గతంలో అన్యాయం చేసి. కనుక వాళ్ళ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దామన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా మంచిది, దాన్ని ఆహ్వానించాలి.
అందుకనే విశాఖపట్నానికి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఒకటేమో తూర్పున సముద్రం ఉన్నది, రైట్. సముద్రం లేకుండా బొంబాయి కూడా సముద్రం ఉంది కదా, ఆర్థిక రాజధాని కదా మొత్తం దానికి దేశానికి. అట్లా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 1,00,000 ఎకరాల భూమి కొంత ఆలోచన పెద్దదే కావచ్చు, మంచిదే కావచ్చు, లక్ష్యం కూడా ఘనమైంది కావచ్చు. లక్ష్యానికి తగ్గట్టు టార్గెట్ కూడా పెట్టుకున్నారు. 2032 అన్నారు. ఇంకో 6 ఏళ్ళు ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నారు. కానీ ఏదైతే మౌలిక వసతుల అభివృద్ధి ఒకటైతే పారిశ్రామిక అభివృద్ధి ఒకటి. పారిశ్రామిక అభివృద్ధి ఒక విశాఖపట్నానికి పరిమితం చేయకుండా, అంటే విశాఖపట్నం వల్ల ఉత్తరాంధ్ర బాగుపడుతుంది. దాని ద్వారా ఇంకొక 2 ప్రాజెక్టులు మంచి వస్తున్నాయి విశాఖపట్నంలో. ఒకటేమో ఇప్పుడు వీళ్ళు పెట్టే 1,00,000 ఎకరాల సేకరణ, దీంతో పాటు భోగాపురం విమానాశ్రయం తయారవుతుంది. భోగాపురం విమానాశ్రయం ఖచ్చితంగా గేమ్ చేంజర్ అంటున్నాడు. కానీ పరిశ్రమలు రావాలంటే నీళ్లు కావాలి కదా. మరి పోలవరం నుంచి కిందికి బనకచెర్ల ప్లాన్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారే మరి ఇప్పటికే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, పోలవరానికి డబ్బులు ఖర్చు పెడతామనుకున్న పురుషోత్తంపట్నం ఏదైతే పైకి ఉందో ఉత్తరాంధ్రకు జీవధార అవుతుంది. మరి ఉత్తరాంధ్ర విశాఖపట్నం వరకు నీళ్ళు వెళ్ళే ఆ పురుషోత్తంపట్నం ఆ ప్రాజెక్టును ఎందుకు తీసుకోవడం లేదు? పోలవరం ఇటుపక్క మన కృష్ణానదికి వెళ్ళే కాలువలు ఉంటే అది మన పట్టిసీమ ద్వారా అటుపక్క పురుషోత్తంపట్నం ఉంది కదా, దాన్ని మొదలు ప్రాధాన్యత తీసుకోవాలంటున్నాడు. పరిశ్రమలకు జలం జీవం అంట. అది మనుషులు జీవించడానికైనా అవసరమే, పరిశ్రమలకు అంతకంటే అవసరం కనుక మరి పరిశ్రమలకు అవసరమైన నీళ్లు కావాలి కదా, దాన్ని చేశారు. పురుషోత్తంపట్నం 1 సంవత్సరంలో పూర్తి చేస్తే మాత్రమే వాళ్ళన్న అది నెరవేరుతుంది. దాని గురించి చంద్రబాబు నాయుడుకి ఆలోచన లేదనట్లేదు. కానీ మన బీఆర్కే న్యూస్ ద్వారా నేను చెప్తుందంటే పురుషోత్తంపట్నం దాని ప్లాన్ కనుక కరెక్ట్ సక్సెస్ చేసుకుంటే విజయనగరం కాదు శ్రీకాకుళం దాకా నీళ్లు వెళ్తాయి, వంశధారాలు కలిపి తీసుకెళ్లి. కనుక ఆ రకంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఈ విశాఖపట్నం అంటే ఒక రకంగా హైదరాబాద్ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అన్ని భాషల వాళ్ళు ఉంటారు కనుక భాషా భేదం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రాంత భేదం లేదు. కనుక అక్కడ కేంద్ర పరిశ్రమలు ఇప్పటికే ఉన్నాయి, కేంద్ర ప్రాంత ఆఫీసులు ఉన్నాయి. కనుక పెద్ద ఎత్తున భాషాపరమైన చిక్కులు కూడా సమస్యలు రావు. ఒకవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక వచ్చిందంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే అటు భువనేశ్వర్ వరకు, ఇటు పక్కన మనకు ఏదైతే గన్నవరం విమానాశ్రయం వరకు మంచిగా మధ్యాహ్నం ఒక మంచి విమానాశ్రయం అవుతుంది. అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు కెపాసిటీ కూడా ఉంటది. విశాఖపట్నంలో లివింగ్ కెపాసిటీ ఎక్కువ. అంటే మనకు ఏవైతే జాతీయ ఆదాయం కూడా అందులో భాగం కనుక ఎప్పుడైతే డబ్బున్నోడే ఖర్చు పెడతాడు. విమానం ఎక్కే వాళ్ళు లేకుండా అడవుల విమానం కట్టుకుంటే ఎవరు ఎక్కరు కదా. అందుకని అక్కడ భోగాపురం విమానాశ్రయానికి వీలైన తొందరగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, మనకు మంచి యువ మంత్రి, అట్లాగే మంచి నాలెడ్జ్ కలవాడు అని విమానయాన శాఖకి వడ్డించేవాడు మనవాడు ఉన్నాడు. అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు అవసరాలు ఉన్నాయి మనతో. కేంద్ర ప్రభుత్వం మనం ఏం చెప్తా వింటున్నది, బ్లాక్మెయిల్ చేయడం అనేది నేను అన్నాను. కానీ చాలా వరకు ఇవాళ మంచి ఇనుము వేడి ఉన్నప్పుడే కొట్టాలి. కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం ఉంది కనుక ఇప్పుడు విమానాశ్రయం పూర్తి చేసుకోవాలి. దీంతో పాటు రాయలసీమ అభివృద్ధిని కూడా కొంచెం పట్టించుకోవాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా రాయలసీమ అభివృద్ధికి బనకచెర్ల ఒక మార్గం అంటున్నారు. కానీ నిన్ననే సిపిఐ నారాయణ గారు చెప్పారు కదా, తిరుపతిలో మాట్లాడుతూ ఇది అనవసరంగా చాలా ఇది ఏమంటారు దాన్ని తెల్లయను లాంటిది మీరు కార్పొరేట్ల కోసమే చేస్తున్నారు, కాంట్రాక్టుల కోసం చేస్తున్నారు, అది కాదు వెలుగొండ ఇవన్నీ పూర్తి చేయాలని ఆయన సలహా ఇచ్చారు. నేను కూడా సలహా ఇస్తున్నాను, సమస్య లేదు. ఇవాళ రాయలసీమను కూడా అంటే ఇప్పటికే అభివృద్ధి అసమతుల్యత వల్ల విభజన వచ్చింది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి. ఇవాళ ఇక్కడ కూడా అభివృద్ధిని మళ్ళీ కేంద్రీకృతం చేశారు అనుకోండి, అది తప్పవుతుంది. ఒక రాజధాని, ఒక ఆర్థిక రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని తిరుపతి, అట్లాగే రాయలసీమ మిగతా 4 జిల్లాలకు వలస పోకుండా అనంతపురం వాళ్ళు బెంగళూరు, చిత్తూరు వాళ్ళు చెన్నై, ఇటు మన కర్నూలు వాళ్ళు హైదరాబాద్, ఈ కడప వాళ్ళు ఎటు పోలేదు. కనుక ఆ 4 జిల్లాల పట్ల 4తోని వెనుకబడిన నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకొని ఆ మహారాయలసీమకు ఒక రకమైన మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తే సమగ్రంగా ఉంటుందని నేను ఈ కుటుంబ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు ద ఫస్ట్ ఎడిషన్ లో పాల్గొన్నందుకు.